వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. తెలుగు బుల్లితెరపై త్వరలో ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10 కోసం కొత్త కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఆడిషన్స్ ను నిర్వహిస్తున్నారు. ఈ ఆడిషన్స్ లో సామాన్యులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, వివిధ రంగాలకు చెందిన పలువురు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉప్పల్ బాలు కూడా బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆడిషన్స్ లో పాల్గొన్నారు. అయితే తుది దశకు చేరుకున్నప్పటికీ ఎలిమినేట్ కావడంతో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, ఆడిషన్స్ నిర్వహించిన తీరుపై, ముఖ్యంగా జడ్జిగా వ్యవహరించిన నటుడు నవదీప్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉప్పల్ బాలు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. తనది మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ అని, ఎన్నో కష్టాలు ఎదుర్కొని తాను ఈ స్థాయికి వచ్చానని ఉప్పల్ బాలు చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో భాగంగా నిర్వహించిన గ్రూప్ డిస్కషన్స్, ఎగ్జామ్స్ తో పాటు వివిధ రౌండ్లలో పాల్గొని వాటన్నింటినీ దాటుకొని ఫైనల్ వరకు చేరుకున్నానని తెలిపారు. అయితే ఫైనల్ రౌండ్ లో తనకు ఎలాంటి గేమ్ లేదా టాస్క్ ఇవ్వలేదని బాలు ఆరోపించాడు. చివరి నిమిషంలో తన సోషల్ మీడియా వీడియోల గురించి ప్రశ్నించారని, అవి వల్గర్ గా ఉంటాయని, వాటి వల్ల ఏం ఉపయోగమని నవదీప్ తనను ప్రశ్నించారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని బాలు ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడితో ఆగకుండా నవదీప్ ను ఉద్దేశించి బాలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా వీడియోలు పనికిరావని అంటున్నారు కదా, మరి మీ వీడియోలు దేనికి పనికొస్తాయి? మీరు ఎవరికైనా ఉచితంగా దాన ధర్మాలు చేశారా, లేక ఎవరికైనా సహాయం చేశారా అంటూ ప్రశ్నించారు. తనలాంటి మిడిల్ క్లాస్ వ్యక్తులను ఆడిషన్స్ కి పిలిచి చివర్లో చిన్న చూపు చూడడం, అవమానించడం సరైన పద్ధతి కాదని బాలు అన్నారు. మీకు అవకాశం వచ్చింది కాబట్టి జడ్జి సీట్లో కూర్చున్నారు. అదే అవకాశం మీకు రాకపోయి ఉంటే మీరు కూడా మాలాంటి వారే కదా అంటూ నవదీప్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం తనను ఎంతగానో బాధించిందని చెబుతూ బాలు భావోద్వేగానికి గురయ్యాడు. తనను ఇలా ఆవేదనకు గురి చేసినందుకు నవదీప్ ను అసలు వదిలిపెట్టనని, తనకు జరిగిన అవమానానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అయితే ఉప్పల్ బాలు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత ఆవేదన, ఆరోపణలుగా మాత్రమే చూడాల్సి ఉంటుంది.